అందరికీ నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంచుకోబోతా ఉన్నారా, ముఖ్యమంత్రిని మార్చబోతా ఉన్నారా, కొత్త ముఖ్యమంత్రిని తీసుకురాబోతా ఉన్నారంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినపడతా ఉన్నాయి. ఇక సీనియర్ జర్నలిస్టులు కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చే ఉగాదికే రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతా ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చబోతా ఉన్నారు అనేటటువంటి మరి ప్రచారమే ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తా ఉంది, ముఖ్యమంత్రి గారిని ఎందుకు మార్చాల్సి వస్తుందంటే ఇక ఇటీవల ఏ సభ జరిగినా కూడా రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి బహిరంగ సభలు జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని నేను తొక్కుకుంటూ వచ్చిన, ప్రతి ఒక్కరిని తొక్కుకుంటా నేను ముఖ్యమంత్రిని అయినా. ఎవరిని తొక్కుకుంటూ వచ్చిర్రు? ప్రతిపక్షం వాళ్ళని తొక్కుకుంటూ వచ్చిర్రా, లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని దొక్కుంటూ వచ్చిర్రా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. ఇక దీని మీద కూడా మంత్రులు మరియు ఎమ్మెల్యేలంతా కూడా చాలా గరంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. అధిష్టానానికి కూడా కొందరు కంప్లైంట్ చేసినట్టు కూడా క్లియర్ గా కనబడతా ఉంది. వీటికి తోడు ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేల మార్పు విషయం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ బీఫామ్ నుంచి గెలిచి 10 మందిని ఎమ్మెల్యేలు ఎవరినైతే తీసుకున్నారో ఇవాళ ఎక్కువగా ఆ నియోజకవర్గాల్లోనే పాత కాంగ్రెస్ కు కొత్త కాంగ్రెస్ కు పంచాయతీ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఉదాహరణకి ఒక నియోజకవర్గం అని కాదు, ఆ 10 నియోజకవర్గాలలో కూడా ఇక్కడ ఖైరతాబాద్ కానీ లేకపోతే పటాన్ చెరువు కానీ బాన్సువాడ కానీ భద్రాచలం కానీ ఇలా ఈ నియోజకవర్గాలు అన్ని కూడా చాలా ఇబ్బందులు అయిపోతా ఉన్నాయి. పాత కాంగ్రెస్లు కొత్త కాంగ్రెస్లు పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు. దీనివల్ల అసలు ఎందుకు వచ్చింది పంచాయతీ, ఎవరు తీసుకొచ్చారు ఈ పంచాయతీ అనేటటువంటి విషయం ఒకటి కూడా క్లియర్ గా పాయింట్ అవుట్ అవుతా ఉన్నది. ఇళ్లలోకి పోయి వాళ్ళ ఇళ్లకే పోయి వాళ్ళు వద్దనుకున్నా కూడా టవల్లేసి మరి మీరు రావాలని ఆహ్వానిస్తే ఇవాళ కోర్టుల కేసు నడుస్తా ఉన్నది. ఫిరాయింపుల ఎమ్మెల్యే కోర్టు కేసు నడవడంతో పాటు పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవసరమైతే న్యూట్రల్లోకి వచ్చి పార్టీ మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కారణం. దాంతో పాటు ప్రతి ఒక్కరిని తొక్కుకుంటా వచ్చినట్టే మంచి సీనియర్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీని భుజాల మోసుకున్నటువంటి నాయకులంతా ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కేసీఆర్ తోటి మరి వాళ్ళ పెట్టే కేసులు కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందులు కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడ్డ మంత్రులంతా కూడా అరే ఎవరిని తొక్కుకుంటూ వచ్చిండు సార్ ఇదే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చాలా క్లియర్ గా స్పష్టం అవడంతో పాటు ఇక 6 గ్యారెంటీలు కూడా విఫలమైంది. 6 గ్యారెంటీల మహా ఫ్రీ బస్. ఇప్పటికి రైతు బంధు గురించి ఎన్ని రోజులు పంచాయతీ అండి, ఎన్ని రోజులు రైతు బంధు అదిగో వేస్తున్నాం ఇగో ఎకరానికి వేస్తున్నాం, 2 రోజులకు ఒకసారి వేసేసినాం గింత ముచ్చట్లు. ఎకరానికి మొత్తం వేసినామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 20 లక్షల మందికి ఇవ్వాల్సిన రైతు బంధు కేవలం 18 లక్షల మందికే ఇచ్చినామని, మిగతా 2 లక్షల మంది ఏడబోవాలి. ఎకరంలో ఉన్నటువంటి రైతులు ఎకరం లోపున్నా కూడా మాకు 10 గుంటలు ఉంది, 15 గుంటలు ఉంది, 20 గుంటలు ఉంది, ఎకరం లోపే ఉంది, ఇంతవరకు మాకు రైతు భరోసా రాలేదని చెప్పి పంచాయతీలు. అప్పుడు రైతు రుణమాఫీ గురించి అట్లనే అయిపోయింది. ఇగో వీటన్నిటి కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రానికి నాయకత్వ లోపం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మీద కనబడతా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బహిరంగ సభలలో వేదికగా అలా మాట్లాడాలి కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఇక సార్ చాలా మాట్లాడాడు, పన్నవెట్టి తొక్కుతాం, ఆ తర్వాత మెల్లేసుకుంటాం. తాజాగా జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సిరిసిల్ల ఎలక్షన్స్ వస్తాయి, బైపోల్స్ వస్తాయి, కేటీఆర్ పోతే పోవచ్చు పైకి, లేకపోతే ముసలోడు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యోగంలో కొంచెం కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా ఆయన కూర్చున్న సీట్లోనే కదా మీరు కూర్చున్నది. మరి మిమ్మల్ని ఆ తర్వాత మీ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడితే ఎలా ఉంటది? కర్ర పట్టుకొని నడుస్తున్నాడు, కర్ర పట్టుకొని నడవడమే రాదు. అరే కనీసం మనం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం, మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిండు అనేటటువంటి మరి కొంచెం విఘ్నత కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి అయితే పోయినట్టు సమాచారం అందుతా ఉన్నది. క్లియర్ గా సోషల్ మీడియాలో కూడా ఈ వార్త సర్క్యులేట్ అవుతా ఉన్నది. ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా కంప్లైంట్ ఇచ్చినట్టయితే క్లియర్ గా కనపడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారికి కానీ లేకపోతే అక్కడ నుంచి వచ్చినటువంటి ఏఐసిసి వేణుగోపాల్ గారికి కానీ అధిష్టానానికి కానీ మరి ఈసారి మాత్రానికి ఉగాది కంటే ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం,
నెక్స్ట్ మార్చి 30కి 30వ తారీఖు మార్చి 30వ తారీఖు ఉగాది జరగబోతా ఉన్నది. ఈ లోపునే ఏదైతే మంత్రివర్గం ఉన్నదో, ఇప్పుడు ఒక 6 స్థానాల మంత్రివర్గం ఏదైతే ఖాళీ అయిపోయిందో ఆ మంత్రులతో పాటు ముఖ్యమంత్రిని కూడా మార్చేటటువంటి ఆలోచన మరి పార్టీ అధిష్టానం చేయబోతా ఉన్నది. రాష్ట్రానికి మాత్రానికి మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతా ఉందా, ఉగాదికి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతా ఉన్నారా, ముఖ్యమంత్రి మరి చేంజ్ చేయబోతా ఉన్నారా అనేటటువంటి అంశాలు చూసుకుంటే మాత్రానికి అవుననేటటువంటి సమాధానాలే ఎక్కువగా వినపడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతా ఉంది. మరి చూడాలి కాంగ్రెస్ అధిష్టానం మరి ఎట్లా వీటన్నిటి నేపథ్యంలో ఎందుకంటే ప్రస్తుతం వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పటికి 14 నెలలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేకమైనటువంటి విషయాల మీద ఎక్కువగా కూడా మరి వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నది. రైతు రుణమాఫీ కానీ, ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే మహిళలకు ఇస్తామని చెప్పిన గ్యారంటీలు కానీ, లేకపోతే అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి విషయాల మీద కానీ, ఇగో ప్రతిపక్షంతో ఎలా ఉండాలనేటువంటి విషయాలు కానీ, వీటన్నిటి మీద కూడా మరి కొంత నాయకత్వ లోపం అయితే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు తప్పిదాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రిని తెలంగాణలో రాబోయేటటువంటి ఉగాదికి మార్చబోతా ఉందనేటటువంటి మరి విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతా ఉంది. మరి చూడాలిగా మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఢిల్లీలో కూడా జీరో డిజిట్ వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా మరి గెలవబోతా ఉన్నాం అనుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా గెలవలేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మరి ఇక్కడ కూడా కింద మీద అయితే ఒక రాష్ట్రం కూడా చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటికే ఇవన్నీ కూడా చేజారకపోకముందే, ఇంకా వ్యతిరేకత పెరగకముందే నాయకత్వాన్ని ముఖ్యమంత్రిని మార్చేటటువంటి ఆలోచనలు అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది అనేది మాత్రానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి చూడాలి, వేచి చూడాలి. ఉగాదికి మాత్రానికి ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రిని కూడా మరి మార్చబోతా ఉన్నారు. ఎక్కువగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉన్నట్టు మాత్రానికి మనకి సమాచారం అందుతా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతా ఉంది.